Shalom everyone, this is Nani Mungamuri and welcome to Attack Session. My dear brothers and sisters, బిజీ రెడషియం మరలా మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియులరా. అయితే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే విశ్రాంతి దినమా, పునరుద్ధాన దినమా, ఏది ఆజ్ఞ, ఏది ఆచారము అనేటువంటి అంశం. అయితే ప్రియులరా, ఈ టాపిక్ నేను ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే నేటి ప్రస్తుత దినముల్లో క్రైస్తవులు ఏమంటున్నారంటే విశ్రాంతి దినం పాటించేవారిని మీరు విశ్రాంతి దిన ఆచారాన్ని పాటిస్తున్నారు తప్ప దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు అని చెప్పి క్రైస్తవులు అంటున్నారు. అదేవిధంగా విశ్రాంతి దినం ఫాలో అయ్యేటువంటి సహోదరులు క్రైస్తవులు ఏమంటున్నారంటే మీరు ఆచారాన్ని ఫాలో అవుతున్నారు, దేవుని ఆజ్ఞల్ని మీరు తృణీకరిస్తున్నారని చెప్పి విశ్రాంతి దినం ఫాలో అయ్యేటువంటి సహోదరులు వీళ్ళని అనడం జరుగుతుంది. అయితే ఈ రెండాటిలో ఏది వాక్యానుసారం? విశ్రాంతి దినం మనం పాటించాలా లేదా పునరుద్ధాన దినాన్ని మనం పాటించాలా అనేటువంటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు కూడా నేను తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఇద్దరు, అదేవిధంగా మరి క్రైస్తవ్యాన్ని స్థాపించినటువంటి రోమా సామ్రాజ్య అధికారులైనటువంటి పోపులు, వారి పరంపరలో వస్తున్నటువంటి ఆ పోప్ ఫ్రాన్సిస్ గారు ఇప్పుడు మనకి ఎలాగైతే పోపుగా ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా అసలు దీని గురించి ఒక పూర్తి విశ్లేషణాత్మకమైన సాక్ష్యం ఆయన ఇచ్చాడు. అది కూడా నేను సేకరించడం జరిగింది. అయితే ఈ సాక్ష్యాధారాలతో పాటు అదేవిధంగా లేఖనానుసారమైన వివరణ కూడా ఈరోజు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. అయితే ముందుగా ఈ వీడియో క్రైస్తవులు కనుక చూస్తున్నట్టయితే సత్యము దానిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ సహోదరులకి ఖచ్చితంగా ఈరోజు ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయంలో నొచ్చుకుంటారు, అయ్యో ఎంతకాలం మేము మోసపోయామా అని చెప్పి. కాబట్టి క్రైస్తవులు చూస్తున్నట్టయితే మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నట్టయితే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను సత్యమే చెప్తున్నాను, వాక్యానుసారమైన వివరణ ఇస్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుంటారని నేను తలంచున్నాను. అయితే ప్రియులరా, ముందుగా ఈ విశ్రాంతి దినం గురించి ఈ సంభాషణ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రియులరా, అక్కడ తండ్రి అనే దేవుడు 6 దినములలో సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించెను అని ఉంటుంది. ఎందుకు ఈయన 7వ దినాన్నే విశ్రమించాడంటే ఈయనే ఒక టైం లిమిట్ పెట్టేసుకున్నాడంట. 7వ దినం అనేటువంటిది సబ్బాతు లేదంటే విశ్రాంతి దినం అని చెప్పి ఆ టైం లిమిట్ ఆయనే పెట్టుకుని దానికి ముందు ఉన్నటువంటి 6 డేస్లో కూడా క్రియేషన్ అనేది కంప్లీట్ చేయాలనుకున్నాడని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథం చదివితే అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, అంటే 7వ దినం అనేది ఆయనకైనా ఒక టైం పెట్టుకున్నాడో ఆ టైం కన్నా ముందే ఒక 6 డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ వీక్గా పెట్టేసి ఆ క్రియేషన్లో ఆయన విశ్రాంతి తీసుకోలేదు, ఆయన రెస్ట్ తీసుకోవాలనుకోలేదు. ఈ 6 డేస్ని కూడా ఆయన ఆశీర్వదించాలనుకోలేదు, పరిశుద్ధపరచాలనుకోలేదు. ఎందుకంటే ఈ 6 దినములు కూడా ఆయన పని చేశాడు. ఈ 6 దినముల్లో కూడా ఆయనకి విశ్రాంతి అనేది దొరకలేదు. ఏ దినము కూడా ఆశీర్వదించదగినటువంటి దినముగా ఆయన దృష్టిలో లేదు. అందుకనే ఈ 6 డేస్ని కూడా ఆయన బ్లెస్ చేయలేదు. ఆయన హోలీ డేస్ కింద లేదంటే హోలీ డే కింద ఆయన ఈ 6 డేస్లో ఏ డేని కూడా ఆయన పరిగణించలేదు. కానీ 7th డే వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే కనుక అందులో తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. అంటే 7th డే బిగినింగ్ అవుతుందనే టైంకే తండ్రి అయిన దేవుడు ఈ క్రియేషన్ అంతా కంప్లీట్ చేశాడంట. అంతేకాకుండా ఈ 6th డేలో క్రియేషన్లో మానవుని చేసిన తర్వాత ఆయనకి కంప్లీట్ క్రియేషన్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే ప్రియులారా, ఈ 6 డేస్లో ఎలా కన్సిడర్ చేశాడు ఈయన? ఈ 6 దినములు పని చేయదగిన దినములంట. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే 6 డేస్లో క్రియేషన్ చేశాడో అదేవిధంగా మనుషులైనటువంటి మనల్ని కూడా మీరు 6 దినములు లోకంలో పనిచేసుకోండి అంటున్నాడు. 7వ దినమని ఈయన ఎలాగైతే విశ్రమించాడో అదే విధంగా మానవులందరినీ కూడా మీరు కూడా విశ్రమించండి అని చెప్పి క్లియర్గా ఆజ్ఞ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆజ్ఞను మనం ఎక్కడ చూడగలమయ్యా అంటే కనుక నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం, ప్రియులరా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 6 దినములంట మనయి అంట, అందులో నువ్వు కష్టపడి పని చేసుకోవచ్చు అంట. కానీ 7వ దినం ఎవరిదయ్యా అంటే తండ్రి అయిన దేవుడిదంట. దానికి మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఆ క్రియేషన్ డేలోకి వస్తుంది. ఆ 7th డే అనేది సబ్బాత్ అనేది విశ్రాంతి దినం అనేది తండ్రి అయిన దేవుడిదంట, మంద కాదంటది. ఆయన దినంలో మనం వెళ్ళి ఆయన ఆరాధించాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు.
దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ప్రియులారా, ఇక్కడ మనం బాగా గనక స్టడీ చేసినట్లయితే ఈ వాక్యాన్ని, ఈ 6 డేస్ అనేటువంటివి మానవుడికి ఇచ్చినటువంటి డేస్. ఈ 7th డే ఏదైతే విశ్రాంతి దినం ఉందో అది తండ్రి అనే దేవుడు తన కోసం పెట్టుకున్నటువంటి దినం అది. ఆ దినంలో మనల్ని ఏం చేయమంటున్నాడయ్యా అంటే, మీరు కూడా విశ్రమించండి. విశ్రమించి ఏం చేయాలంటే, విశ్రాంతి దినం రోజు మనల్ని మనం వెళ్తే గనక ఆయన పరిశుద్ధపరుస్తాడంట. అదేంటి పరిశుద్ధపరచడం ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే ప్రియులారా, ఇది పరిశుద్ధపరచడం అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 6 రోజులు కూడా మన డేస్ కదా! మనకిచ్చినటువంటి డేస్ అవి. ఈ 6 డేస్‌లో కూడా మనం లోకంలో పని చేసుకుంటున్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి అపవిత్రంతా మనకి ఖచ్చితంగా మనకి అంటుకుంటుంది. మనం లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లోక మాలిన్యం అనేది కూడా మనకు అంటుకుంటుంది. కాబట్టి వీటన్నిటి నుండి కూడా విశ్రాంతి దినం రోజు మనం ఆయన సన్నిధికెళ్తే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడంట. అనేటువంటిది మనం ఎక్కడ చూడగలమంటే, నిర్గమకాండము 31వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు గనక మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, విశ్రాంతి దినమును మనం ఎందుకు ఆచరించాలి అనేటువంటిది చెప్తున్నాడు. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని మీరు తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును నీకును గుర్తగును. మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు ఆయనేనని మనం తెలుసుకొనున్నట్లు, మనకి, మన పిల్లలకి, మన తరములకు అంట. అంటే తరతరములకు నిత్యమైన గుర్తంట. అంటే ఈ విశ్రాంతి దినాన్ని తండ్రి అయిన దేవుడు మానవులకి, ఆయనకి పెట్టుకున్నటువంటి ఒక కోవెనెంట్ అనమాట. ఒక నిబంధన, లేదంటే ఒక గుర్తు, ఒక సైన్ కింద పెట్టాడు. అంటే మన దేవుని ప్రజలము అని చెప్పి తెలియడానికి మొదటి సూచన ఏంటంటే విశ్రాంతి దినం అంట. అంటే నేను ఇప్పుడు ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నానో, నేను దేవుని యొక్క పిల్లవాడిగా, లేదంటే దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క బిడ్డగా, ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ఒకడుగా నేను ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే నేను దీన్ని ఆచరించట్లేదో, నేను దేవుని యొక్క ప్రజల్లో నుండి కొట్టివేయబడుతున్నాను. అది కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. 14వ వచనం. కావున దానిని మీరు ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. విశ్రాంతి దినం అంట పరిశుద్ధం అంట. అంటే హోలీనెస్ తోటి నిండిపోయినటువంటి దినం అంటది. దానిని అపవిత్రపరచువాడు. అపవిత్రపరచడం అంటే సింపుల్‌గా చెప్పాలంటే, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే దాన్ని పవిత్రంగా ఎంచి దాన్ని ఏదైతే మీరు ఎలా చేయాలని చెప్పాడో, దానిని లెక్క చేయకుండా నేను ఆ రోజు అక్కడికి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్తే ఆయన నన్ను పరిశుద్ధపరుస్తాడు. నేను పరిశుద్ధునిగా తీర్చబడతాను. ఒకవేళ వెళ్ళకపోతే నేను ఎలా ఉంటాను? నేను అపవిత్రుడిగానే ఉంటాను. అపవిత్రుడిగానే ఉంటూ తండ్రి అయిన దేవుని మాటకి వ్యతిరేకం అవుతున్నాను. అంటే తండ్రి ఏదైతే చెప్పాడో నేను దాన్ని చేయకపోవడం వల్ల నేను ఏమవుతున్నానయ్యా అంటే గనక ఖచ్చితంగా తండ్రికి విరోధన అయిపోతున్నాను. అంతేకాకుండా ఇది తండ్రి అయిన దేవుడి మాటని వెక్కిరిస్తున్నట్టు. ఎలాగంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటని మనం ఎప్పుడైతే ఫాలో అవ్వట్లేదో మనం దేవుడి యొక్క మాటకి వ్యతిరేకం అవుతున్నాం. ఖచ్చితంగా దానికి ఎదురెళ్తున్నట్టే. అప్పుడు మనకి ఏమవుతుందంటే దేవుని యొక్క మాట ఏంటంటే ఆజ్ఞ అన్నమాట. అది ఆజ్ఞ మనం పాటించినప్పుడు అది మనకి ఏమవుతుందంటే పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం అనేది మనకు తెలుసు. అందుకనే విశ్రాంతి దినం ఎవరైతే ఫాలో అవ్వరో, దాన్ని ఎవరైతే అపవిత్రపరుస్తున్నారో తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అని చెప్తున్నాడు. అయితే ఈ కాలంలో మనం తీసుకోవాలంటే తన ప్రజల్లో నుండి కొట్టివేయబడడం అంటే మనకి ఆ ఎటర్నిటీ అనేది మనకు రాదు. ఎందుకంటే మనం కోవెనెంట్ లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే పెట్టాడో నిబంధనగా దాన్ని మనం పాటించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చేది ఏంటయ్యా అంటే కనుక మరణం. అదేవిధంగా విశ్రాంతి దినం అనేది ఆజ్ఞలో పెట్టడానికి గల కారణం ఏంటంటే అది ఆజ్ఞ జీవం అది. విశ్రాంతి దినంలో నేను ఎప్పుడైతే ఫాలో అవుతున్నానో నేను తండ్రి యొక్క మాటని నేను లోబడి దాని ప్రకారం జీవించుకుంటూ వెళ్తున్నాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని నేను ఫాలో అవుతున్నాను, దేవుని యొక్క మాటను నేను లక్ష్య పెడుతున్నాను అని చెప్పి నేను ఒక సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను నేను. అదే విశ్రాంతి దినం యొక్క ఇంపార్టెన్స్.
కాబట్టి ప్రియులరా, విశ్రాంతి దినం అనేది తండ్రి అయిన దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. అది ఒక నిబంధన, తరతరములకు ఉండేటువంటి ఒక ప్రక్రియ అది. దాంట్లో వెళ్తే మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం అనమాట. చూడండి, ఇంకా చూడండి, మోషే ఏమంటున్నాడంటే విశ్రాంతి దినం ఎవరిది ఏంటి అనేది క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 23వ వచనం. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకి పరిశుద్ధమైన దినము. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన దినము. చూడండి, తండ్రి అయిన దేవునికే అది పరిశుద్ధమైన దినం అంటే అది ఎంత గొప్ప దినమో. అటువంటి దినములో మనము ఆరాధించకుండా, అటువంటి దినాన్ని మనం పాటించకుండా, అటువంటి దినాన్ని పాటిస్తున్న వాళ్ళని మీరు ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, మీరు ఆచారం ఫాలో అవుతున్నారని చెప్తున్నారంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క మాటకి ఎంత విలువిస్తున్నాం అనేది మనకే తెలిసిపోతుంది. చూద్దాం ప్రియులారా, నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. 6 దినములు పని చేయవచ్చును, క్లియర్గా చెప్తున్నాడు. ఈ 6 డేస్ నీవే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పని చేసుకో, సంపాదించుకో. కానీ 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఇక్కడ ప్రతిష్ఠితము అనేటువంటి పదం యూజ్ చేశాడు. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఎన్నడూ కదల్చబడలేనటువంటిది. ప్రతిష్ఠించడం అంటే దాన్ని ఎన్నడూ ఎవరు కదల్చబడలేనటువంటి దానిగా చేయడు. అది తండ్రి అయిన యెహోవా చేసినటువంటి కార్యము. విశ్రాంతి దినం అంటే అంత గొప్పది. దానిని ఆయన ప్రతిష్ఠ చేశాడంట. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిష్ఠ చేసే ప్రక్రియలో ఎవరైతే ప్రతిష్ఠ చేశారో మళ్ళీ తిరిగి దాన్ని అప్రతిష్ఠ అంటే దాన్ని తీసేయడానికి గల రైట్స్ కూడా ఎవరికి ఉంటాయంటే ఎవరైతే పెట్టారో, ఎవరైతే ప్రతిష్ఠ చేశారో ఆయనకి మాత్రమే ఉంటాయి. కాబట్టి విశ్రాంతి దినం అని ఎన్నడూ ఎప్పుడు కొట్టివేయబడదు. ఒకవేళ కొట్టివేయబడింది అని అనుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం అజ్ఞానంలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది ప్రతిష్ఠించేసాడు తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ ఆదిలోనే. అది ప్రతిష్ఠించి అది పరంపరగా ఇజ్రాయేలీలు వారి యొక్క తరతరములకు దాన్ని ఆచరించుకుంటూ వచ్చారు. ఆ విశ్రాంతి దినమున పనిచేయి ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నందును. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే మరణ శిక్షే విధించమంటున్నాడు. అంటే ఎంత భయంకరంగా ఈ ఆజ్ఞ మీద తండ్రి అయిన దేవుడు దీన్ని నొక్కి మరీ చెప్తున్నాడంటే, విశ్రాంతి దినం యొక్క ప్రతిష్ఠిత, దాని యొక్క ప్రాముఖ్యత, ఆయనకి ఎంత మమకారం ఉందో విశ్రాంతి దినం మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. విశ్రాంతి దినంని ఇశ్రాయేల్ అందరూ తమ తరములకంటే ఇంకా చాలా జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ అయితే అవుతున్నాయో అవన్నీ కూడా చేయాలంట. ఆ దినమును ఆచరింపవలెను. ఖచ్చితంగా విశ్రాంతి దిన ఆచారాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలంట. ఇక్కడ ఆచారం అని ఉన్నది కదా, కాబట్టి విశ్రాంతి దినం అనేది ఆచారం అని కొంతమంది అనుకుంటున్నారు. అది ఆజ్ఞ. అది ఆజ్ఞని ఎలా పాటించాలనేటువంటిది అని ఆచారంగా చెప్పాడు. ఎలా పాటించాలి? జీవనోపాధి అని ఏ పని చేయకుండా, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినం అనేది మనం ఎంచి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథంలో ఉంటుంది విశ్రాంతి దినము ఎలా ఆచరించాలి ఏంటనేది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా ఆచరించాలనేది. అయితే ఇక్కడ బ్రదర్ ఇక్కడి వరకు బాగానే చెప్పారు. అంతా ఇజ్రాయేలీలకే కదా ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇజ్రాయేలీకి ఇచ్చాడు, మరి విశ్రాంతి దినం అన్నీ కూడా అలాగే కదా, మరి అన్యులం కదా అని చెప్పి క్రైస్తవులు అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, క్రైస్తవులు కూడా విశ్రాంతి దినం ఆచరించాలి అనేటువంటి కాన్సెప్ట్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంది. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2-7 వచనాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, విశ్రాంతి దిన ఆచారాన్ని అన్యులకు కూడా తండ్రి అయిన దేవుడు పెట్టాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు ఏ కీడు చేయక తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను నరుడు అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. ఇక్కడ
3 వాక్యాలు ఉన్నాయి ప్రియులారా. చూడండి. యెహోవాను హత్తుకొను అన్యుడంట. నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయననుకోవద్దు. అంటే యెహోవా యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు కదా! ఆయన ఆజ్ఞలు ఆయనకి మాత్రమే ఇచ్చాడు కదా! మరి నాకు ఆ ఆజ్ఞ చేయవలసిన అవసరం లేదు. లేదంటే తండ్రి నన్ను ఎన్నుకొనలేదు అని చెప్పి అనుకోవద్దంటున్నాడు. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా, అంటే నేను తండ్రి అయిన యెహోవాని హత్తుకొని ఉండాలంటే నిశ్చయంగా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులు మాత్రమే ఎన్నుకున్నాడు కదా అని చెప్పి అనుకోవద్దు అంటున్నాడు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. చెప్తున్నాడు కదా 2వ వచనంలో, అన్యుడంట అయ్యో నేను ఇశ్రాయేలీల్లో లెక్కింపబడను అని అనుకోవద్దంట. ఎందుకు అనుకోవద్దు అంటున్నాడు? ఒకవేళ నువ్వు కూడా తండ్రి అయిన యెహోవాకి ప్రజలుగా ఉండాలనుకుంటే 6వ వచనంలో చెప్తున్నాడు, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే తండ్రి అయిన దేవుడు ఏం పెట్టాడయ్యా అంటే గనక నిబంధన అనేది పెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ నిబంధన ఫాలో అవుతున్నానో నేను కూడా ఇశ్రాయేలీయులతో ఒకడినవుతున్నాను. నేను ఎప్పుడైతే తండ్రి యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నానో నేను కూడా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నాను కనుక నేను కూడా దేవుని యొక్క ప్రజల్లో ఒకటిగానే నేను పరిగణించబడతాను అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడు. నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై, దాసులంటేనే సింపుల్‌గా చెప్పాలంటే నేను దైవదాసుడిని అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దైవం ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఫాలో అవుతున్నప్పుడు. అంటే ఇశ్రాయేలీయులు తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో ధర్మశాస్త్రంలో అదంతా ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు దేవుని ప్రజలు అని చెప్పి వారికి చెప్పుకునేటువంటి రైట్ ఉంది. అదేవిధంగా ఆయన యొక్క నిబంధనను ఆధారం చేసుకొనుచు ఆయనకి దాసులే. అంటే ఆయన నిబంధన ఆధారం చేసుకొని దాన్ని ఫాలో అవుతూ, అంటే విశ్రాంతి దినమని గానీ, లేదంటే పండగలు గానీ ఏమైతే తండ్రి దేవుడు చెప్పాడో వాటిని ఫాలో అవుతూ ఉంటే యెహోవా నామమును ప్రేమించుచు, ఆయన నామమును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. లేదంటే ఆయన ఏదైతే చెప్పాడో, ఎలాగైతే జీవించమని చెప్పాడో అలా జీవించడమే. ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఇశ్రాయేలీయులు తప్ప తండ్రి అయిన దేవుని యొక్క మందిరంలోకి అన్యుడు ప్రవేశించడానికి రైట్ లేదు అసలు యాక్చువల్‌గా లా ప్రకారం. కాకపోతే ఈ అన్యులైనటువంటి వారు ఎప్పుడైతే నిబంధన ఆధారం చేసుకొని దేవుని యొక్క ప్రజలుగా మార్చబడుతున్నారో లేదా మారుతున్నారో అప్పుడు వారికి మందిరంలోనికి ఎంట్రీ ఇస్తున్నాడు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రియులారా, ఇక్కడ అన్యులుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో లేదంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రైస్తవులుగా లేదంటే అన్యులుగా ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క బిడ్డలుగా లేదా దేవుని యొక్క ప్రజలుగా పరిగణలోకి తీసుకోవాలంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చేసినటువంటి నిబంధనలోనికి వస్తే ఖచ్చితంగా ఆయన యొక్క మందిరంలోనికి ఛాన్స్ అనేది ఉన్నదని చెప్పి క్లియర్‌గా లేఖనం చెప్తున్నాడు. విశ్రాంతి దినము ఆచరించాలనేది మనకి క్లారిటీ వచ్చింది. ఎలా ఆచరించాలి అనేది మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 58 అధ్యాయం 13, 14 వాక్యాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, ఫస్ట్ కండిషన్ ఏంటంటే వ్యాపారం చేయకుండా. ఇప్పుడు ఒక మాట తీసుకుందాం. ఇప్పుడు క్రైస్తవులు విశ్రాంతి దినమో లేదంటే పునరుద్ధాన దినమో ఏదో వారంలో ఒక రోజుని ఏదో ఒకటి ఆచరిస్తున్నారు కదా! అది ఎందుకో ఏంటనేది సెకండరీ. ఆచరిస్తున్నారు కదా! పోనీ ఆ రోజు వ్యాపారం చేయకుండా ఉంటున్నారా అంటే లేదు. ఆదివారం అయితే చాలు ఇంక మనం. పొద్దున్న వెళ్ళిపోవడం, చికెన్‌లు, మటన్‌లు ఇవన్నీ తెచ్చేసుకోవడం. వ్యాపారం. ఇక్కడ ఏదైతే దేవుడు చెప్తున్నాడో వ్యాపారం చేయకుండా ఫస్ట్ కండిషన్ అనమాట. వ్యాపారం చేయొద్దని చెప్తున్నాడు. కానీ వీరు చేసే తప్పు దినాల్లో అయినా వ్యాపారం చేయకుండా ఉంటున్నారనేది మరి వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల. ఇందాక చదివాం కదా, ప్రతిష్ఠితమైన దినం అని చెప్పి ఆయన దినము ఆయన ప్రతిష్ఠించినటువంటి దినం ఇది. అందుకు మనం ఎలా ఉండాలి? సైలెంట్‌గా ఉండాలంట, ఊరుకోవాలంట. మనకు నచ్చినట్టు మనం జీవించడానికి చాయిస్ లేదంట. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల
నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రైన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎంత క్లారిటీ ఇస్తున్నాడో చూడండి. ఎంత క్లారిటీ. చాలా క్రిస్టల్ క్లియర్‌గా విశ్రాంతి దినం ఎలా ఫాలో అవ్వాలనేది చెప్పేస్తున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినం రోజు వ్యాపారం చేయకూడదంట. నెక్స్ట్ ఏంటంటే అది దేవుడు ప్రతిష్ఠితం చేసిన దినం అని చెప్పి ఊరుకోవాలంట. మనకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా లోక వార్తలు చెప్పుకోకూడదంట. మెయిన్ క్రిస్టియన్స్‌లో ఉండేది ఏంటంటే ఆదివారం అయితే 2 గంటలు చర్చ్ అయిపోయిన తర్వాత ముందే ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది. విశ్రాంతి దినం పాటిస్తున్నారా లేదా అనేది తర్వాత విషయం. పోనీ ఈళ్ళు ఏదైతే పాటిస్తున్నారో కనీసం అదైనా ఫుల్‌ఫిల్‌గా చేస్తున్నారా వాక్యానుసారం అంటే అది లేదు. లోక వార్తలు చెప్పుకోవద్దంటే మనం ఆ రోజు ఇంక కూర్చుని వచ్చేదే లోక వార్తలు చెప్పుకోవడం కోసం. నామతః నామకార్థం. ఎప్పుడైతే మనం విశ్రాంతి దినం పాటిస్తున్నామో మనమే అప్పుడు యెహోవా యందు ఆనందిస్తామంట. లేదంటే మనకి నో ఛాన్స్ అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినం ఎలా ఆచరించాలయ్యా అంటే గనక ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14 వాక్యాల్లో క్లియర్‌గా ఉంది. ప్రియులారా అయితే విశ్రాంతి దినం ఎలా పాటించాలి? ఎలా ఆచరించాలి? ఎందుకు పాటించాలి? అనేటువంటి అంశాలన్నిటిని కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రియులారా క్రిస్టియన్స్ కొంతమంది ఏమంటున్నారంటే, బ్రదర్ ఇదంతా పాత నిబంధనకి సంబంధించినటువంటి అంశం కదా! మరి కొత్త నిబంధనలో అలా లేదు కదా! అని అంటున్నారు. అయితే కొత్త నిబంధనలో కూడా ఒకసారి చూస్తే ఏముందనేది మనకు క్లారిటీ వచ్చేస్తది. దాని తర్వాత మనం సత్యం ఏదనేది కూడా మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏది ఫాలో అవుతారనేది మీ ఇష్టం. కొత్త నిబంధనలో నుంచి యెహూషా మెస్సియా, యేసుక్రీస్తు వారి పేరు హీబ్రూ భాషలో యెహూషా మెషియాక్ అనమాట. సో, ఆయన మెస్సియా విశ్రాంతి దినముని ఎలా ఫాలో అయ్యాడు? ఏంటి? లొకేషన్‌లతో సహా ఈరోజు మీకు ఇస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 12 అధ్యాయము మొదటి 2 వచనాలు, అదేవిధంగా 9, 10, 11 వచనాలు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మార్కు సువార్త 2వ అధ్యాయము 23, 28 వచనాలు. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ లూకా సువార్తలో కూడా రాయబడింది. లూకా సువార్త 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనం అనమాట. సో, ఈ 3 బుక్స్‌లో కూడా మత్తయి గాని, మార్క్ గాని, లూక్ గాని. సో, ఈ 3 పుస్తకాల్లో కూడా ఈ కాన్సెప్ట్ ఒకే కాన్సెప్ట్ విశ్రాంతి దినం గురించి ఈ అధ్యాయాలు ఈ రిఫరెన్స్‌లో మనకు కనబడుతది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి ఈయన శిష్యులు వెళ్తా ఉంటారు కదా! వెళ్తూ వెన్నులు తెంచుకున్నప్పుడు విశ్రాంతి దినం రోజు ఇయన్నీ చేయకూడదు కదా! అని చెప్పి అక్కడ ఈ స్టోరీ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ 9, 10, 11 వచనాల్లో ఏమవుతుందంటే ఈయన ఒక సమాజ మందిరంలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఊత చేయగలవాడు ఒకడొస్తాడు. ఆ రోజు ఆయన ఊత చేయగలవా ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని ఈయన స్వస్థపరుస్తాడు. అంటే విశ్రాంతి దినం రోజు ఈయన ఏం చేశాడయ్యా అంటే గనక ఫస్ట్ వాడుక చొప్పున విశ్రాంతి దినంలో రోజు సమాజ మందిరంలోకెళ్ళి బోధించాడంట. సమాజ మందిరంలోకెళ్ళి బోధించిన తర్వాత అప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో అతన్ని స్వస్థపరిచాడంట. సో, ఇది మనకి మొదటి సాక్ష్యం. ఇది ఎక్కడ జరిగిందంటే యెరూషలేములో జరిగింది. యెరూషలేం సిటీలో జరిగింది. ఎందుకంటే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఎక్కువ ఉండేది ఎక్కడంటే మెయిన్ టౌన్ యెరూషలేంలో ఉంటారనమాట. సో, ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడ జరిగిందంటే యెరూషలేంలో జరిగింది. అదేవిధంగా ప్రియులారా రెండవ రిఫరెన్స్ మనకు చూసుకున్నట్లయితే మార్కు సువార్త మొదటి అధ్యాయం 21వ వచనము. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఈ 2 కాంటెక్స్ట్‌లు ఏంటంటే ఈయన కపెర్నహూములోకి వస్తాడు శిష్యులతో పాటు. అంటే ఈయన ప్రయాణం చేస్తూ కపెర్నహూములోకి వచ్చిన తర్వాత విశ్రాంతి దినం రోజు వెంటనే విశ్రాంతి దినమున ఆయన మందిరంలోనికి పోయి బోధించెను. ఈ కపెర్నహూమ్ అనేది స్మాల్ టౌన్ అనమాట. అందులోకి వచ్చిన తర్వాత అప్పటికి విశ్రాంతి దినం వస్తది. ఈయన ఏం చేస్తాడంటే వెంటనే, ఎందుకంటే అది ఆజ్ఞ. ఆజ్ఞ కాబట్టి ఈయన ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ బోధించాడంట. అంటే సమాజ మందిరంలోకి వెళ్ళాడంటే విశ్రాంతి దినం పాటించడానికి వెళ్ళాడా? లేదంటే దాన్ని కొట్టివేయడానికి వెళ్ళాడా? యెహూషా మెస్సియా పాటించడానికే వెళ్ళాడు. అదేవిధంగా ఈయన సొంత ప్లేస్, సొంత ఊరు ఏదైతే నజరేత్ అనేటువంటి ఊరుందో అక్కడ కూడా వెళ్ళి ఆయన సొంత ఊర్లో కూడా ఆయన విశ్రాంతి దినం ఫాలో అయ్యాడంట. అది కూడా చూసుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన స్వదేశమునకు వచ్చి, ఈయన స్వదేశము అంటే ఈయన ఎక్కడైతే పుట్టి పెరిగినాడో దాన్ని స్వదేశం అని అంటారు. ఈయన ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడు. ఈయన నజరేయుడు. కాబట్టి ఆ ప్లేస్‌కొచ్చి
విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధించుచుండెను. ఈయన సొంత ప్లేస్‌లోకెళ్ళి విశ్రాంతి దినం రోజు అంటే ఈయన సమాజ మందిరంలోకెళ్ళి ఆ ధర్మశాస్త్రం, ఆ ప్రవక్తల గ్రంథాలు చదివేసిన తర్వాత ఈయన బోధించడం స్టార్ట్ చేశారంట. ఈయన బోధించాక ఈయన బోధకి వారు ఆశ్చర్యపడిరి. ఇన్ని తెలివితేటలు ఇతనికి ఎలా వచ్చాయి? ఇతను మరియ కుమారుడు కాడా? యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడు కాడా? అదేంటి ఇతను మనం చూస్తూ ఉంటాం కదా! ఇతను మన మధ్యనే తిరుగుతాడు. ఇతనికి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని చెప్పి ఈయన చేసేటువంటి బోధకు ఆశ్చర్యపడిపోయారంట. ఇక్కడ ఈయన బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడయ్యా అంటే గనక సమాజ మందిరంలో ఏం జరుగుతుందంటే విశ్రాంతి దినం రోజు ముందుగా ధర్మశాస్త్రం చదువుతారు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు చదువుతారు. అప్పటికింకా కొత్త నిబంధన అనేది రాయబడలేదు కాబట్టి ఆ వాటిలోనిటువంటి సంగతులు తీసుకొని మనం ఎస్సీ వారు మాట్లాడుతున్నారు. వాటికే వారు ఎంత తెలివితేటలు ఈయనకి ఎలా వచ్చినాయని చెప్పి ఆశ్చర్యపోతున్నారంట. చూడండి, ఇది ఈయన నజరేతులో కూడా విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యాడు. నెక్స్ట్ రిఫరెన్స్ చూసుకుంటే ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. అదేవిధంగా లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. అదే 10, 11, 12, 13, 14 ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ అనేది జరుగుతుంటుంది అక్కడ. ఇక్కడ మెయిన్ ఏంటంటే విశ్రాంతి దినమున సమాజ మందిరములలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి దెయ్యం పట్టిన ఒక స్త్రీ. అంటే ఈయన విశ్రాంతి దినం రోజు స్వస్థతలు చేస్తున్నాడని చెప్పి ఎవరైతే జబ్బు కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ఎలాగైతే విశ్రాంతి దినం ఆచరించడానికి ఇజ్రాయేలీలు అందరూ కూడుకుంటారు కాబట్టి, యూదులందరూ కూడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈయన అక్కడికి వస్తాడు, ఈయన ఆజ్ఞలు ఫాలో అవుతాడు, ఎందుకంటే ఈయన దావీదు కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఖచ్చితంగా ఈయన ఆజ్ఞలు పాటిస్తాడని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సాక్ష్యం వచ్చేసింది. మేము విశ్రాంతి దినం రోజు వెళ్తే మేము స్వస్థపడిపోతాము అనేటువంటి నమ్మకము ఈయన తెలియకుండానే వాళ్ళలో క్రియేట్ చేశాడు మెస్సియా. చూడండి, ఈయన ఒక ఆజ్ఞ పాటించడం వల్ల ఎంతమందికి అది మహిమకరంగా మారుతుందో ఆజ్ఞ అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఆ 18 ఏళ్ల నుంచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఆమెను కూడా స్వస్థపరుస్తాడు. అప్పుడు ఈ 14 వచనం కనుక మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనము, సమాజ మందిర అధికారి విశ్రాంతి దినాన్ని నువ్వు రావద్దయ్యా అని చెప్తాడు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ నీకు లోకంలో పని చేసుకోవడానికి 6 రోజులు ఉన్నాయి కదా, నువ్వు ఆ రోజుల్లో నువ్వు ఈ స్వస్థతలు అన్నీ చేసుకోవయ్యా. విశ్రాంతి దినం రోజు నువ్వు ఎందుకు వచ్చి ఇవన్నీ చేస్తున్నావు? విశ్రాంతి దినం రోజు నువ్వు ఇవన్నీ చేయక అసలు నువ్వు విశ్రాంతి దినం రోజు రావద్దు అని చెప్పి మెస్సీకి డైరెక్ట్గా ఒక సమాజ మందిరపు అధికారి వార్నింగ్ ఇస్తున్నాడంట. అంటే ఈయన ఆజ్ఞ ఎంత క్లియర్ కట్గా, ఎంత కఠినంగా ఉన్నది ఉన్నట్టు ఎలా పాటిస్తున్నాడో చూడండి. ఈయన ఎంత కఠినంగా, ఎంత క్లారిటీగా ఆజ్ఞ ఫాలో అవుతుంటేనే చూసే వాళ్ళందరికీ భయం పట్టుకుంది. అయ్యో, ఇతను ఆచరిస్తున్నట్టు మనం ఆచరించలేకపోతున్నామే, ఇతను చేస్తున్నట్టు మనం చేయలేకపోతున్నామే అని వీళ్ళలో ఒక ఈర్ష్యాభావం వచ్చేసింది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే సమాజ మందిరపు అధికారి, నీకు పని చేయడానికి 6 రోజులు ఉన్నాయి కదా, నువ్వు అందులో చేసుకో, నువ్వు అసలు విశ్రాంతి రోజు రాకు, సమాజ మందిరంలోకి రాకు అని చెప్పి మన మెస్సే వారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం అనేది మనకు క్లియర్గా లూకా గారు రాశారు. అదేవిధంగా ప్రియులారా, ఇంకోటి కనుక చూసుకుంటే లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యులలో అధికారుల ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యెహోషువ విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి, ఎవని గాడిదనైనను ఎద్దునైనను గుంటలో పడిన విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఉత్తరము చెప్పలేకపోయిరి. అంటే క్లియర్గా ఆయన విశ్రాంతి దినం రోజు ఏం జరిగి ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్ అంటే, ఖచ్చితంగా ఈయన సమాజ మందిరంలోకి వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ఫాలో అవుతూ వస్తున్నారు ఎవరో ఈ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ. ఈయన్ని ఎక్కడ పట్టుకుందాం, ఎక్కడ తప్పుగా చేస్తున్నాడు ఈయన ఒక తప్పు పట్టుకోవాలి అని చెప్పి ఈయన ఫాలో అవుతూ వెళ్తున్నారు. అయితే ఈయన వెళ్తూ ఒక పరిసయ్యుని ఇంట్లోకి వెళ్తారు భోజనం చేయడానికి విశ్రాంతి దినమున అనేటువంటిది కాన్సెప్ట్ ఇది. సో ఆయన విశ్రాంతి దినం ఆచరించాడు అనేటువంటిది మనకు క్లారిటీగా ఉంది. ఆయన ఎలా ఆచరించాడు అంటే తోచా తప్పకుండా తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసుకుంటూ కంప్లీట్గా ఏ మనుషుడు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా ఆచరించుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా భయం పట్టుకుని నువ్వు సమాజ మందిరంలోకి రావద్దు అనేటువంటి స్టేజ్లో వారితోటి చెప్పించుకోగలిగాడంటే ఈయన ఎంత నిష్ఠాగరిష్ఠుడో చూసుకోండి.
మన మెస్సీ వారు. ఇంకా చూసుకుంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 14వ వచనము, యెహోషువ బురద చేసి వారి కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. ఒక గుడ్డివాడికి ఈయన స్వస్థపరుస్తాడు కదా, ఉమ్మి వేసి బురద కంటి మీద రాసి, "నువ్వు వెళ్ళి ఆ కోనేరులో కనుక్కో" అని చెప్తే అంటాడు కదా. సో ఇవన్నీ ఎక్కడంటే విశ్రాంతి దినమున అంట. అంటే ఈయన విశ్రాంతి దినం ఎంత క్లియర్ కట్గా ఫాలో అయ్యాడో, ఎలా స్వస్థతలు చేశాడో, తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞని ఎలా పాటించాడో అనేటువంటిది ఇప్పుడు వరకు మనం క్లియర్గా చూసాం. చూడండి అక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం, "ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదనిరి" అని చెప్తున్నారు. ఇతను విశ్రాంతి దినాన్ని ఇంత క్లియర్గా ఫాలో అవుతుంటే మన మెస్సయ్య దాన్ని తూచా తప్పకుండా 100కి 100% న్యాయం చేస్తూ ఫాలో అవుతుంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించుటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చేవాడు కాదని. చూసారు ప్రియులారా, అంటే ఒక ఆజ్ఞను పాటిస్తుంటే వీరందరూ ఏ స్టేజ్లోకి దిగిపోయారంటే, వీళ్ళు ఆయన చేస్తున్నట్టు చేయలేక, ఆయన పాటిస్తున్నట్టు వీరు పాటించలేక, ఇదిగో 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 విశ్రాంతి దినాన్ని ఈయన మేరుతున్నాడు, విశ్రాంతి దినం అసలు పాటించట్లేదు, ఈయన ఆచరించట్లేదు కనుక ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినోడు కాదు. చూడండి, మనం ఎన్ని రెఫరెన్స్లు చూసామో ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడని. వాటన్నిటిని కూడా సింగిల్ స్టేట్మెంట్తో అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలి ఏమంటున్నారయ్యా అంటే కనుక ఈయన విశ్రాంతి దినం ఆచరించట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలి ఎవరా అని చెప్పి ఇక్కడ మనం పెట్టుకుంటే కనుక విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నది ఎవరు అంటే, కొంతమంది సహోదరులు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడి చేత బోధింపబడిన వారై విశ్రాంతి దినం ఫాలో అవుతున్నవారు కొంతమంది ఉన్నారు. వీరిని శాస్త్రులు పరిసయ్యులు, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే, వీళ్ళకి 100% విశ్రాంతి దినం మీరు ఫాలో అవ్వాలి, మేము పాటిస్తున్నాం అని చెప్పి వీరు ఏదైతే చెప్తున్నారో వీళ్ళని, మీరు విశ్రాంతి దినం పాటించట్లేదు, ఆచరించట్లేదు, మీరు చేసేది ఆజ్ఞ కాదు అని చెప్పి, ఆనాడు మెస్సీ అని ఏ విధంగా అయితే ఆజ్ఞ పాటించేవాడిని మీరు ఆజ్ఞ పాటించట్లేదు అని శాస్త్రులు పరిశీలి అన్నారో, ఇప్పుడు విశ్రాంతి దినం పాటించే వారిని సైతాను సంబంధులు, మీరు ధర్మశాస్త్రంతోనే చచ్చిపోండి, మీరు అసలు దేవుని రాజ్యంలో ఉండరు అని చెప్పి మన శాస్త్రులు పరిశీలి అంటే, మన క్రైస్తవులు డైరెక్ట్గా వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఆచారాన్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే సొలొమోన్ గారు చెప్పినట్టు ప్రసంగిలో ముందున్నదే ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా అదే జరుగుతుందని ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. సేమ్ అదే విధంగా మెస్సీకి ఆయన శిష్యులకి ఆ రోజు ఏదైతే జరిగిందో, వీరు ఎప్పుడైతే ఆజ్ఞ ఫాలో అవుతూ దేవుని యొక్క మాటని పట్టుకుని వెళ్తున్నారో, ఎవరైతే ఈ శాస్త్రులు పరిశీలి ఉన్నారో వాళ్ళలాగా జీవించలేక, వారు చేస్తున్నట్టు చేయలేక, వారిని ఆజ్ఞ పాటించే వాళ్ళే మీరు ఆజ్ఞ పాటించట్లేదు అని అబద్ధాలు ఆడేసి, అబద్ధ సాక్ష్యాలు సృష్టించి ఎలాగైతే చెప్తున్నారో, నేడు కూడా అదే జరుగుతుంది నా ప్రియ క్రైస్తవ మరియు మెస్సియానిక్ సహోదరులారా. ఏం జరుగుతుంది సమాజంలో? దుష్టుడు మనల్ని ఏ విధంగా ఎలా మోసం చేసుకుంటూ వెళ్ళాడో ఇన్ని సంవత్సరాలు మనకి ఇప్పటికైనా కనీసం అర్థం అవ్వాలి. క్రైస్తవులు ఇంకా ఏమంటారంటే, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ఆయన తర్వాత ధర్మశాస్త్రం లేదు, ఆయన తర్వాత విశ్రాంతి దినాన్ని మార్చేశారు, కొట్టివేయబడింది విశ్రాంతి దినం అని చెప్పి చాలా చక్కగా మాట్లాడతారు. మరి వారికి కూడా ఒక స్ట్రాంగ్ ఆన్సర్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచే నేను చూపించాలనుకుంటున్నాను. అది కూడా ఒకసారి చూద్దాం. మెస్సీ చనిపోయిన తర్వాత కూడా విశ్రాంతి దినం ఫాలో అయ్యారా లేదా, లేదంటే విశ్రాంతి దినం కొట్టివేయబడిందా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడి నుంచి మంచి హీట్గా ఉంటుంది సబ్జెక్టు. ఇక్కడి నుంచి బాగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకియకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజపు మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏమైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. ఇది మెస్సీ చనిపోయిన తర్వాత అపోస్తులు అనేటువంటి పౌలు తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సువార్త పనిలో వెళ్తున్నప్పుడు ఒక విశ్రాంతి దినం వచ్చేసరికి వీరు అంతియోకియాకు వచ్చారు. అంతియోకియాకు వచ్చిన తర్వాత విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళారు.
విశ్రాంతి దినాన్ని ఆచరించాడు అనేటువంటిది పౌలు ఇక్కడ మనకి క్లియర్‌గా కనబడుతుంది. ఎందుకు అంటే, ఇక్కడ అంతియోకియాలో కొంతమంది యెహోషానే మెస్సీగా నమ్మేటువంటి యూదులు కొంతమందున్నారు. పరిసయ్యులు కొంతమందున్నారు. అంటే వీరెవరో సింపుల్‌గా చెప్పాలంటే విశ్రాంతి దినం ఆచరించేది ఎవరయ్యా అంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీల్లో కొంతమంది అక్కడున్నారు. వారందరూ కూడా ఒక సమాజ మందిరం పెట్టుకున్నారు. అక్కడికి పౌలు వారి యొక్క సహోదరులు ఎళ్లారు. వెళ్ళిన తర్వాత పౌలుకి విశ్రాంతి దినం రోజు ఎళ్ళాల్సిన పనేంటి? ఈయన నార్మల్‌గా ప్రతిరోజు సువార్త చేసుకుంటాడు కదా అని అనుకుంటారు కొంతమంది. కానీ యాక్చువల్‌గా ప్రతిరోజు సువార్త చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి ఉన్నటువంటి చట్టం ఏంటంటే 6 దినాల్లో మీరు లోకంలో పని చేసుకోవాలి. జీవనోపాధి అనే పని కోసం వాళ్ళు బయటికెళ్ళిపోతారు. కాబట్టి వారు అవైలబుల్‌గా ఉండరు. వీళ్ళు ఎప్పుడయ్యా అవైలబుల్‌గా ఉంటారో దేవుని వాక్యం మాట్లాడుకోవడానికంటే విశ్రాంతి దినం రోజే. అందుకు పౌలు కూడా బెన్యామీనుడు గనక ఆయన కూడా ఇజ్రాయేల్ గోత్రంలో పుట్టినోడు కనుక ఈయన కూడా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రవీణుడు. గమలీయేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నానని చెప్తాడు. అంటే ఎంతటి ధర్మశాస్త్రం మీద పట్టుగలిగినటువంటి పౌలు విశ్రాంతి దినం ఆచరించకుండా ఉంటాడా? అంటే ఖచ్చితంగా ఆయన ఆచరించే ఉండాలి. ఆచరించాడని చెప్పి లేఖనం చెప్తుంది. విశ్రాంతి దినమందు చూడండి సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ప్రాసెస్ ఏంటి? ధర్మశాస్త్రమును, ప్రవక్త లేఖనములను చదివిన తర్వాత సమాజపు మందిరపు అధికారులు, సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. కొత్తగా వచ్చారు కదా సహోదరులు, అయ్యా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి అని చెప్పి పౌలుతో పాటు ఉన్నవారిని అడిగారంట. అంటే విశ్రాంతి దినం పౌలు పాటించాడా లేదా అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది. అయితే ప్రియులారా అప్పుడు ఆ విశ్రాంతి దినం రోజే పౌలు నిలవబడి చేసి ఇట్లా నేను ఇజ్రాయేలీలారా దేవునికి భయపడి వారులారా అని చెప్పి మనం ఇక్కడ 16 నుంచి 41 వచనం వరకు చూసుకుంటే ఆయన ఇజ్రాయేలీల ఐగుప్తుల్లోంచి తండ్రిని దేవుడు ఎలా తీసుకొచ్చాడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ప్రియులారా 13వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 42వ వచనం ప్రియులారా వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా అంటే ఈయన వాక్యం అంతా చెప్పేశాడు కదా, మాట్లాడేశాడు కదా. మాట్లాడేసిన తర్వాత సమాజ మందిరంలోంచి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. అయ్యా మరి మరుసటి విశ్రాంతి దినం కూడా ఉంటారా మీరు? ఒకవేళ ఉంటే కనుక మీరు మాకు ఈ విషయాలు చెప్పండి అని అంటున్నారు. అంటే ఇక్కడ జనాలకి లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం తెలుసు? మళ్ళీ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మళ్ళీ 6 దినాల్లో వీళ్ళు లోకంలో పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. వీళ్ళు అవైలబుల్‌గా ఉండరు. మళ్ళీ మేము ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటామయ్యా? వచ్చే విశ్రాంతి దినానికి ఉంటాం. అప్పుడు మాకు ఇవన్నీ చెప్పు అని చెప్పి వారిని వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. మీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అయితే ప్రియులారా వీళ్ళు నెక్స్ట్ సబ్బాత్కి రమ్మన్నారు కదా, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఇప్పుడు విశ్రాంతి దినం రోజు ఫస్ట్ వీళ్ళు వెళ్ళిన రోజు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళందరూ ఇజ్రాయేలీలు ఎవరైతే విశ్రాంతి దినం పాటిస్తారో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి పౌలు మాటలు విన్న తర్వాత అక్కడ పౌలు ఏం చెప్పుంటాడో అనేటువంటిది మనకు క్లారిటీగా చదివితే అన్ని జనులకు కూడా రక్షణ ఉందనేటువంటి అంశాన్ని మాట్లాడతారు అక్కడ పౌలు. అది ఎప్పుడైతే సమాజ మందిరంలో వినబడింది ఆ సౌండు, ఈ సౌండ్ రీసౌండ్ వచ్చేస్తుంది మొత్తం ఆ పట్టణం అంతా. ఎలాగంటే ఈ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఈ 6 డేస్ వీళ్ళు లోకంలోకి వెళ్ళి పని చేసుకుంటారు కదా, పని చేసుకున్నప్పుడు అన్ని జనులకు కూడా రక్షణ ఉందంట, ఇజ్రాయేల్ దేవుడు అన్ని జనులకు కూడా విమోచన కలుగు చేస్తున్నాడంట అని చెప్పి ఈ టాక్ ఏదైతే ఉందో పౌలు ఏదైతే విశ్రాంతి దినం రోజు బోధించాడో ఖచ్చితంగా ఈ 6 రోజులు కూడా వీళ్ళు లోకంలో ఉన్నప్పుడు వాటి గురించి చర్చించుకుంటారు. చర్చించుకున్న తర్వాత ఏమవుతుందయ్యా అంటే కనుక అన్ని జనులు మొత్తం వచ్చేస్తారంట. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుట కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అంటే ముందు పౌలు ఏదైతే చెప్పాడో దానికి కొంచెం సమ్మతించి ఎప్పుడైతే అన్ని జనులు కూడా రక్షణ ఉందని అన్నారో అన్ని జనులు అందరూ వచ్చేస్తున్నారో జన సమూహాలుగా వీరు చూసి మత్సరపడ్డారంట, దూషించారంట. యూదులు అన్ని జనులు ఎందుకు దూషిస్తారు అంటే అన్ని జనులు ఎవరయ్యా అంటే అంటరాని వారు, నిజంగా చెప్పాలంటే అపవిత్రులని ఇజ్రాయేలీలకి లేదంటే యూదులకి
ఒక ఖచ్చితమైనటువంటి తెలిసినటువంటి విషయం అది. ఎందుకంటే అన్ని జనులు ఏది పడితే అది తినేస్తారు, లోకంలోనే ఉంటారు, వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వరు, వారికి దేవుడే లేరు అని చెప్పి క్లారిటీగా యూదులకి తెలుసు, ఇజ్రాయేలీకి తెలుసు. అందుకని అన్ని జనుల్ని అసలు ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అయితే అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవసరమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీ బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. ఎప్పుడైతే బర్నబా ఈ మాటలు చెప్తున్నాడో ప్రియులారా చూడండి ఒక్కసారి, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. ఇక్కడ అన్ని జనులు చూడండి ఆ మాట విని, అంటే అన్యజనులకి కూడా రక్షణ ఉంది అనేటువంటి మాట ఎప్పుడైతే పౌలు బర్నబా వారి నోటంట వాళ్ళు చెప్పారో, వీళ్ళు ఎప్పుడైతే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఈ 6 రోజులు కూడా ఎవరైతే విశ్రాంతి దినం పాటించడానికి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు లోకంలోకి వెళ్ళినప్పుడు ఈ మెసేజ్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ సౌండ్ అనేది బయట వినబడిన తర్వాత అంతియోక్య పట్టణంలో ఉన్న వారందరూ, అంటే అన్ని జనులందరికీ కూడా ఏం తెలిసిందయ్యా అంటే కనుక, ఇశ్రాయేలీల దేవుడు మనకు కూడా రక్షణ కలుగజేస్తున్నాడా, ఆయన అన్యులకు కూడా దేవుడు అవుదాం అనుకుంటున్నాడా, ఎలాగా ఏంటి ఇది నమ్మశక్యంగా లేదే, ఎందుకంటే యూదులు మమ్మల్ని చూసి ద్వేషిస్తారు, యూదులు మమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, మా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు, కానీ అటువంటిది యూదుల దేవుడైనటువంటి యెహోవా మనల్ని రక్షించాలనుకుంటున్నాడా, మనల్ని రక్షిస్తాడా, ఎలాగా ఏంటి, మనము కూడా ఆయన బిడ్డలుగా అవుదాము అని చెప్పి ఈ టాక్ ఎప్పుడైతే పట్టణం అంతా అయిందో, అంత్యోక్యలో ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు ప్రియులారా. అందులో చాలామంది అన్యులే. ఈ అన్యులు వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటయ్యా అంటే, ఈ యూదులు వాళ్ళని దూషించుకుంటూ తిట్టుకుంటూ అసహించుకున్నప్పుడు పౌలు బర్నబా చెప్తున్నారు, ముందుగా దేవుని వాక్యం మీకు చెప్పడం అవసరమే, కానీ అన్ని జనులకి కూడా చెప్పాలి, మమ్మల్ని అందుకే నియమించాడని చెప్పగానే ఆ మాట విన్న తర్వాత అన్ని జనులు అందరూ అంట సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. అంటే అక్కడ ఎంత వాక్యము చెప్పుంటాడో పౌలు బర్నబా వారి సహోదరులు ఇద్దరు అనేది మన ఇక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళ రక్షణ గురించి ఎంత ధారాళంగా మాట్లాడి ఉండొచ్చు. అటువంటి అన్ని జనులు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా మనల్ని రక్షించాలనుకుంటున్నాడా అని చెప్పి తెలిసి విశ్రాంతి దినం రోజు ఖచ్చితంగా ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళు, లేదంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఇజ్రాయేలీలు చెదిరిపోయారో వాళ్ళందరూ కూడా సమాజ మందిరంలోకి వెళ్తారో అని చెప్పి తెలుసుకుని నెక్స్ట్ విశ్రాంతి దినానికి మనం కూడా వెళ్దామని అన్ని జనులు అందరూ కూడా బయలుదేరి విశ్రాంతి దినం ఫాలో అవడానికి వచ్చారు. ఎప్పుడు పౌలు కాలంలోనే. అంటే ఇప్పుడు పౌలు బర్నబా విశ్రాంతి దినం రోజు మాట్లాడారు అంటే ఎలాగ మాట్లాడుంటారు, విశ్రాంతి దిన ఆచారం ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అన్ని జనులకి రక్షణ సువార్త ప్రకటించారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ అన్ని జనులు కూడా వచ్చి విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యారు అనేటువంటి అంశాన్ని మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇంకా చూద్దాం ప్రియులారా, ఇంకా ఎక్కడ ఉన్నదంటే అన్ని జనులు విశ్రాంతి దినాన్ని కంపల్సరీగా ఫాలో అయ్యారని చూసుకుంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 11 నుంచి కనుక మనం చదివినట్లయితే ప్రియులారా, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుముత్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఎక్కడ? ఫిలిప్లో. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ప్రియులారా, ఈ ఫిలిప్పి అనేది యెరూషలేముకి చాలా దూరంగా ఉన్నటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఎవరు ఉంటారంటే కనుక మ్యాక్సిమం అన్ని జనులే ఉంటారు. మ్యాక్సిమం అన్ని జనులు ఉన్నప్పుడు మనం ఎందా చూస్తాం, పౌలు బర్నబా ఏం చెప్పారంటే మేము అన్ని జనులకు సాక్ష్యం ఇవ్వాలి, అన్ని జనులకు రక్షణ ఉందని ప్రకటించడానికి బయలుదేరుతామని చెప్పి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని, ఇప్పుడు ఇదేమో అన్యుల ప్రదేశము,
అన్యుల ప్రదేశంలో ఇక్కడ ఎక్కడా కూడా మరి ఇజ్రాయేలీల గురించి ప్రస్తావన రాలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్యులు ఉంటారు గానీ, వీరు విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారు అంటే గనక, ఖచ్చితంగా ఈ సౌండు అంతియోక్యలో ఏ సౌండ్ అయితే వినబడిందో, ఆ సౌండ్ బయటికి అలా వచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే, ఈ అన్ని జనులు కూడా ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోతారో, ఇది పట్టణం దాటి పట్టణం. ఎందుకంటే, ఈ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఈ జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నప్పుడు, అదిగో అయ్యా యెరూషలేము నుంచి ఇద్దరు మనుషులొచ్చారు. పౌలంట, ఎవరో బర్నబా అంట. వీరు చెప్తున్నారు అన్ని జనులకు కూడా రక్షణ ఉందా అని చెప్పి, ఈ రక్షణ సువార్త మొత్తం ఉన్న పట్టణాలన్నిటిలో కూడా వ్యాపించేస్తది. వ్యాపించేసిన తర్వాత చూడండి స్త్రీలు కూడుకుంటున్నారంట. ఎక్కడ? పోనీ అది ఇజ్రాయేలీలదైతే నిజంగా ఇజ్రాయేలీలందరూ కూడా సమాజ మందిరంలో కూడుకోవాలి విశ్రాంతి దినం రోజు. కానీ ఇక్కడ స్త్రీలందరూ ఎక్కడ? గవిని దాటి సముద్ర తీరమున. అంటే వీరందరూ ఏం చేస్తారంటే సీక్రెట్‌గా, అంటే నది గవిని దాటి అంటే గవిని అంటే గేట్, సిటీ గేట్ అనమాట. దాటి బయట సముద్ర తీరమున అంటే సముద్రం దగ్గరలో ఒక ప్లేస్‌లో ఉండి, ఎవరయ్యా వీళ్ళందరని చూసుకుంటే గనక ఖచ్చితంగా మనకు తెలిసేది ఏంటంటే అన్య జనులు. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే విశ్రాంతి దినమున చూడండి పౌలు ఏం చెప్తున్నాడు అంటే అది వారు చేస్తారో చేయరో, చేస్తారో చేయరో అనే డైలమాలో ఉన్నది ఇక్కడ చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని, అంటే అక్కడ జరుగుతుందో లేదో ఈయనకి కూడా కన్ఫర్మేషన్ లేదు. అనుకుని వీళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే కనుక వీళ్ళు ఆల్రెడీ ఇజ్రాయేలీలకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వచ్చేస్తున్నారు సింపుల్‌గా. ఎందుకంటే రక్షణ అనేది వచ్చేసింది వీళ్ళకి. అన్యులకి యూదులకి ఉండేటువంటి మధ్య గోడ ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రం. ఇజ్రాయేలీల దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము యూదులు, మేము ఇజ్రాయేలీలు అని చెప్పి వీళ్ళకి గర్వం. మీరు అన్యులు, మీకు ధర్మశాస్త్రం లేదు, మీకు దేవుడు లేడు, ఏమీ లేదు అనేటువంటిది ఈ యూదుల యొక్క ఆలోచన అన్యుల మీద. అన్యులు కూడా ఏంటి? అయ్యో మనకు లేదు, మరి మనం అన్యులుగా పుట్టాము, మనం ఏం చేస్తాము, అది ఇశ్రాయేల్ దేవుడు ఆళ్ళకే దేవుడు, మనకు కాదు, మనకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, మనం ఫాలో అవ్వలేము, మనం చేయలేము. చేయాలంటే కూడా వీళ్ళ దగ్గరికి రానివ్వరు. యూదులు కానీ ఇజ్రాయేలీలు కానీ అన్యులు ఎవరిని దగ్గరికి రానివ్వరు. వాళ్ళకి వాక్యం మాట్లాడరు, వాళ్ళకి చెప్పరు తోరా అంటే ఏంటో, ధర్మశాస్త్రం అంటే ఏంటో. కానీ ఎప్పుడైతే మెస్సీ వచ్చిన తర్వాత ఈ అడ్డుగోడని ఎప్పుడైతే పడగొట్టేశాడో, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేడు, అన్యుడని లేదు, ఏమీ లేదు, అందరూ సమానమే. అయితే ఈ విషయం ఎప్పుడైతే అన్ని జనులు తెలిసిపోయిందో, అమ్మాయిసా ఇప్పటివరకు మనకు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలీదు, కానీ ధర్మశాస్త్రం అంటే ఇదా, దేవుడు అంటే ఇలా ఉంటాడా, దేవుని ఆజ్ఞలు అంటే ఇవా అని చెప్పి వీరు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో మెస్సీ ద్వారా, అంటే మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు ఈయన, అన్యులకు కూడా రక్షణ ఉంది, ఎవరి ద్వారా? మెస్సీ ద్వారా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ రక్షణ పొందుకున్నారో, పొందుకున్న తర్వాత నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇజ్రాయేలీలకి తండ్రి అయిన దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో వాటిని వీళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. అదే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం మనం చాలా జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. అన్ని జనులైనటువంటి వారు రక్షణ పొందిన తర్వాత ఇజ్రాయేల్ ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారో అదే ధర్మశాస్త్రాన్ని ఈయన కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది ఎక్కడైనా అంటే లేదు, అది నెరవేరుకుంటూ వస్తుంది. చూడండి ఇంకా చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. వారు అంఫిఫోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. చూడండి ఎంత క్లారిటీగా రాస్తున్నాడు. ఎక్కడైతే యూదులు ఉన్నారో వారు ఖచ్చితంగా సమాజ మందిరం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎక్కడైతే యూదులు లేరో వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో కూడుకుంటున్నారు. ఎప్పుడు? విశ్రాంతి దినం రోజు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరము వారి యొద్దకు వెళ్ళి, వాడుక చొప్పున అంటే చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అది ఎందుకు కొట్టివేయబడుతుంది అని చెప్తాడు పౌలు. ఖచ్చితంగా ఇక్కడ క్రైస్తవులు అనేటువంటి వారందరూ కూడా అపోహకి గురయ్యారు, పొరపడ్డారు, వాక్యం వారికి అర్థం కాలేదు అనేటువంటిది క్లారిటీగా తెలిసిపోతుంది. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేషువాయే మెస్సీయే ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినం తర్కించుచుండెను. 3 విశ్రాంతి దినాలంట. అంటే ఒక విశ్రాంతి దినం కాదు, యూదులతోటి ఆయన సమాజ మందిరంలో ఉండే 3 విశ్రాంతి దినాలంట. దేని గురించి మాట్లాడుంటాడు? అప్పటికి 4 సువార్తలు రాయబడలేదు.
అప్పటికి 4 సువార్తలు రాయబడలేదు. దేని గురించి మాట్లాడుంటాడు అంటే, ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ ఏదైతే బోధించారో, ఏదైతే చదివారో వాటన్నిటిలో నుంచి కూడా తీసుకుని మెస్సీయ శ్రమ పడవలసి ఉన్నది అని చెప్పి నిరూపించుకుంటూ, ఆయన మృతుల్లో నుండి లేవాలి తప్పనిసరిగా అని చెప్పి చెప్పుకుంటూ, ఈ యెహోషువ ఎవరైతే ఉన్నాడో ఈ మనుష్య కుమారుడు ఈయనే మెస్సీయ, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయ ఈయనే అని చెప్పి వారికి లేఖనముల్లోని దృష్టాంతములు క్లారిటీగా క్లియర్ కట్‌గా చూపించుకుంటూ వచ్చాడంట. 3 విశ్రాంతి దినాలు ఫాలో అయ్యాడంట పౌలు. తెస్సలోనికలో ఉన్న యూదుల దగ్గర. ప్రియులారా, అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1-4 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సులో నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కొనుక్కొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీలో నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేస్తుండేరు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు. అపోస్తలుడైనటువంటి సౌలు గారు ఈ అకుల, ప్రిస్కిల్లా అనే వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈయన మరి సువార్త చేయాలనుకుంటే రోజు వెళ్ళి చేయొచ్చుగా. రోజు చేయట్లేదు ఈయన. వాళ్ళు ఎలాగైతే డేరాలు కుట్టుకున్నాడు, ఈయన కూడా వాళ్ళతో పాటు డేరాలు కుట్టుకుంటూ చేసుకుంటూ విశ్రాంతి దినం రోజు అంట సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను. ఇక్కడ సమాజ మందిరంలో ఎవరు వస్తారంటే ఎక్కువ యూదులు వస్తారు, కానీ గ్రీసు దేశస్థులు కూడా వస్తున్నారంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమై ఉంటుందంటే, ఇక్కడ మళ్ళీ అన్ని జనులకు కూడా రక్షణ వచ్చింది, అన్ని జనులకు కూడా రక్షణ ఉంటుంది. అది ఏంటో చూడాలంటే గ్రీసు దేశస్థులు ఎవరయ్యా అంటే అన్యులు. వాళ్ళు కూడా ఎక్కడికి వస్తున్నారయ్యా అంటే సమాజ మందిరంలోనికి వస్తున్నారు. ఎందుకు? వీళ్ళందరికీ ఒక క్లియర్ కట్ మ్యాటర్ తెలిసిపోయింది. విశ్రాంతి దినం రోజు ఖచ్చితంగా యెరూషలేము నుంచి వచ్చిన వారిలో కొంతమంది వస్తారు, వచ్చి మనకి వాక్యం బోధిస్తారు, రక్షణ సువార్త మాట్లాడతారు, కనుక మనం అదేంటో వినాలని చెప్పి అన్యులైనటువంటి వారు కూడా విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ వచ్చారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి కాలంలో కూడా. మరి ఎలా విశ్రాంతి దినాన్ని ఫాలో అయినటువంటి వచ్చి ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, అపోస్తలులు కానీ, మెస్సీ కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబా వీళ్ళు కూడా విశ్రాంతి దినమును క్లియర్ కట్గా ఎలా ఫాలో అవుతూ వచ్చి అన్యజనులు కూడా రక్షణ కలిగిన తర్వాత వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ వస్తున్నారంటే, విశ్రాంతి దినం అనేది ఎక్కడ కొట్టివేయబడింది అని చెప్పి నేను ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నాను. అదేవిధంగా అపోస్తలులైన పౌలు కాలం వరకు మనం చూసాం. అంతేకాకుండా శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన ఒక మంచి మాట రాస్తాడు. ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము విన్నాడు. ఎవరు? ప్రకటన గ్రంథం ఎవరైతే రాశారో ఆయన. ఏం చెప్తున్నాడయ్యా అంటే, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రకటన గ్రంథంలో ప్రభువు దినము ఏంటి? ప్రభువు దినం అంటే ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ మనకి ఎక్కడ చెప్తుందంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 27, 28 వచనాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రియులారా, ప్రభువు దినం అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరయ్యా అంటే మెస్సయ్య. అంటే ప్రభువు దినమందు అంటే విశ్రాంతి దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అని చెప్పి యోహాను గారు, శిష్యుడైనటువంటి యోహాను గారు క్లియర్గా రాస్తున్నాడు. మరి అపోస్తలులైన పౌలు తర్వాత కూడా విశ్రాంతి దినం అనేది పాటిస్తున్నట్టుగా మనకి లేఖనంలో కనబడుతుంది. మరి ఇంత క్లియర్ కట్గా కూడా ఉన్నా సరే ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అంటే ప్రభువు దినం అంటే విశ్రాంతి దినం అని చెప్పి క్లారిటీగా కొత్త నిబంధనలో కూడా మనం చూసుకుంటూ వెళ్తే విశ్రాంతి దినం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్పి క్రైస్తవులు ఏ విధంగా అంటున్నారు? వారికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? మీకు ఉన్నటువంటి ఆధారం ఏంటి? విశ్రాంతి దినం ఫాలో అవ్వాలని చెప్పి పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రవక్తలు, శిష్యులు వీళ్ళందరూ కూడా చెప్తూ, వీళ్ళందరూ ఫాలో అవుతూ, వీళ్ళందరూ బోధించుకుంటూ వెళ్తే విశ్రాంతి దినం కొట్టివేయబడింది, అసలు ఆజ్ఞ కాదు, ఆచారం అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఇన్ని లేఖనాలు, ఇన్ని సాక్ష్యం ఇస్తుంటే క్లియర్ కట్గానే, మరి విశ్రాంతి దినం
అంటే మోసపోయింది క్రైస్తవులా? లేదంటే ఇజ్రాయేలీలా? లేదంటే ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నటువంటి మెస్సియానిక్ సహోదరులా? ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడతది? ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆజ్ఞలున్నాయి. ఆజ్ఞలు లేవైతే ఇంక పాపమే లేదు. ఆజ్ఞ లేనప్పుడు పాపం మృతం అని చెప్పి అపోస్తలుడైన పౌలు క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఎంత క్లారిటీగా ఉంది ప్రియులారా! మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా మరి ఎవరొచ్చి చెప్తే మీరు వినగలరు? ఇంత క్లియర్ కట్‌గా పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివాం. ఎక్కడ కూడా విశ్రాంతి దినం కొట్టివేయబడలేదు అనే ఉంది. అసలు ఆ కొట్టివేయబడనే కాన్సెప్టే లేదక్కడ. ఎందుకంటే ఆజ్ఞ జీవము. తరతరములకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి కట్టడది. అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు కూడా ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినం. కంపల్సరీగా విశ్రాంతి దినాన్ని పాటించబద్దులమై ఉన్నాము. విశ్రాంతి దినం ఎవడైతే కొట్టివేశాడో దాన్ని ఆచరించక్కర్లేదు అంటున్నాడో ఆడే ఫస్ట్ నిజంగా చెప్పాలంటే అబద్ధపు క్రీస్తు. ఆడే మెయిన్. అసలు ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ కొట్టివేయ వచ్చింది నన్ను తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయిన కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరవాలని చెప్పి మత్తయి సువార్త 5:17-18 వార్తలు క్లియర్గా మెస్సే మాట్లాడాడు. మెస్సే మాటకే మనం ఎదురెళ్ళి మెస్సే మాటకి తండ్రి అయిన దేవుని వాక్యానికి క్రైస్తవులందరూ ఎదురెళ్ళి విశ్రాంతి దినం మాకు అక్కర్లేదు అనుకుంటే తండ్రి అయిన దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఇది చాలా భయంకరమైనటువంటి యుద్ధం. నేను క్రైస్తవులకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇది చాలా భయంకరమైనటువంటి యుద్ధం ఇది. అపవాదికి మీకు జరుగుతుంది. సత్యం అనేది ఏంటో ప్రకటింపబడుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు విని తెలుసుకుని వాక్యానుసారం అనిపిస్తే లేఖనంలో ఇన్ని సాక్ష్యం ఇస్తున్నా కాబట్టి మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. లేదు మాకు మా చర్చ్ ఇంపార్టెంటు, మా పూర్వీకులు ఎలా చేశారు, మా తల్లిదండ్రులు ఎలా చేశారు, మాకు ఇదే ఆచారం, మాకు ఇదే జీవం అని చెప్పి ఏదో వారంలో ఒక రోజు పెట్టేసుకుని 2 గంటలు వెళ్ళి భజన చేసేసుకుని లోకవార్తలు చెప్పేసుకుని ఇష్టం వచ్చినట్టు గడిపేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుని రాజ్యం మీరు చూడలేరని లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ముందుగా సాక్ష్యాలు అని చెప్పాను కదా ప్రియులారా, ఆ సాక్ష్యాలు ఏంటో కూడా నేను ఈరోజు మీకు బయట పెడతాను. చూడండి, క్రైస్తవ సహోదరులు తమకు తాముగా చెప్పారు. విశ్రాంతి దినం ఇజ్రాయేలీలు పాటించారు, విశ్రాంతి దినాన్ని మేమే మార్చేసామని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినటువంటి సాక్ష్యం కూడా ఈరోజు మీకు సాక్ష్యాధారాలతో ఇస్తున్నాను. చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఇది తప్పు అని చెప్పి ఎవరైనా నిరూపించగలిగితే నిరూపించండి. నేను కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకు వాక్యం కావాలి, నాకు సత్యం కావాలి. నేను సత్యాన్వేషిని, సత్యాన్ని అనుసరించేవాడిని. ఇప్పుడు సాక్ష్యాలు అన్నాను కదా, సాక్ష్యాలు చూద్దాం. ముందుగా ఒక సాక్ష్యం చూద్దాం ప్రియులారా. ఈయన క్రైస్తవ పాస్టర్ గారు, ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. తెస్సలోనిక అనేది గ్రీస్ దేశంలో ఒక పట్టణం అండి. పౌలు అక్కడ బోధించడానికి వెళ్ళాడు. మనోడు 3 వర్తమానాలు ఇచ్చాడు. ఎన్ని? 3 శనివారాలు యూదులను అందరిని కూర్చోబెట్టి, వాళ్ళు శనివారం కలుస్తారు కదా, 3 శనివారాలు వాక్యం బోధించాడు. ప్రియులారా చూసారు కదా, ఇందాక మనం చదివాం కదా, ఏదైతే వాక్యం అపోస్తలుడైన పౌలు 3 విశ్రాంతి దినాలు అక్కడ కూర్చుని వారితో తర్కించాడని చెప్పి అదే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యూదులకి అది ఆచారం, ఇజ్రాయేలీలకి ఆచారం, అది కట్టడ విశ్రాంతి దినం అనేది. అయితే శనివారం అని ఆయన చెప్పాడు. ఆయన ఇదిగోండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని చెప్పాడు ఆయన శనివారము అని. అదేవిధంగా ఇంకో సాక్ష్యం కూడా మీకు చూపిస్తాను చూడండి. మరి ఇప్పుడు మనం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నావా? పాటించాం. విశ్రాంతి దినం కూడా మంది కాదు, ఎవరిది? ఇశ్రాయేలీలది. సాటర్డే నాట్ సండే. విశ్రాంతి దినం ఎవరిది? శనివారం విశ్రాంతి దినం అంటే బైబిల్ ప్రకారంగా ఆదివారం కాదు. మనం విశ్రాంతి దినాన్ని ఏమో ఆచరించట్లేదు. ఆచరిస్తే ఏ పని చేయకూడదు. నువ్వు కానీ నీ పని మనిషి కానీ ఏ పని చేయకూడదు. ఎక్కువ దూరం నడవకూడదు, ప్రయాణాలు కూడా చేయకూడదు. అది ఎప్పుడు బైబిల్ ప్రకారంగా అయితే శనివారం, మళ్ళీ ఆదివారం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపేయాలి. చాలా శవాలు లేచిపోతాయి. ఇప్పుడు అందరూ జైల్లోనే ఉంటారు. ఎందుకంటే కొట్టినోడిని మళ్ళీ మన చట్టం తీసుకెళ్ళి ఎక్కడ పెడితే? రాజమండ్రి సెంటర్ జైల్లో పెడితే. సో పాత ధర్మశాస్త్రం వాళ్లే భరించలేకపోయారండి. ఒక్క ఆజ్ఞ మీరితే మొత్తం మీరినట్టే. అర్థమైందా? ధర్మశాస్త్రం సంబంధించి ఒక్క ఆజ్ఞ మీరితే మొత్తం మీరినట్టే. అదండి చూసారు కదా, విజయప్రసాద్ రెడ్డి గారు
క్రైస్తవ పాస్టర్ గారు ఆయన ఏం చెప్తున్నారు క్లియర్గా, ఎంత క్లారిటీగా ఏం చెప్తున్నాడు ఆయన? విశ్రాంతి దినం అనేది ఆచరించలేము, చాలా కఠినము, అందుకే మేము పక్కన పెట్టేశాము. అంతేనా దాని అర్థం? విశ్రాంతి దినం మేము ఫాలో అవ్వలేము, వాళ్ళే పాటించలేకపోయారంట. ఇందాక మనం చూసాం కదా లేఖనంలో, ఆ శాస్త్రుల పరిచయులు ఆయన మెస్సే పాటిస్తుంటే మేము ఇలా పాటించలేకపోతున్నామే అని చెప్పి, నువ్వు మందిరానికి రావద్దయా అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అంటే విశ్రాంతి దినం ఎంత ఇదిగా ఉన్నది అనేది ఇక్కడ మన క్రైస్తవ పాస్టర్లు కూడా తెలుసు. వాక్యం అనేది విశ్రాంతి దినాన్ని మార్చేశారు, మనం పాటించేది ఆచారము అని చెప్పి క్రైస్తవ పాస్టర్లకి తెలుసు, చాలామంది క్రైస్తవులకి తెలుసు. అయితే ఎందుకు వీళ్ళు విశ్రాంతి దినం గురించి లేదు సత్యం గురించి పోరాటలేదంటే ఏదో ఇంకంతే, ఏదో సామెత ఉంటుంది కదా, అలాగా నలుగురితో ఏదో అని చెప్పి ఆ సామెత అనమాట. దాని ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ ఏది చేస్తే మేము అది చేస్తాం, మళ్ళీ మాకు ఇదంతా వద్దు, మాకు ఇదే బాగుంది, మాకు ఒక 2 గంటలు కూర్చుని మమ్మల్ని మేము పరిశుద్ధులుగా మేము ఫీల్ అయిపోతాం, చాలు మాకు పరలోక రాజ్యంలో ఫస్ట్ సీన్ నాదే అనుకుంటాం. మళ్ళీ ఒకప్పుడు నేను ఇలా చేసినటువంటి వాడినే, ఒకప్పుడు నేనే విశ్రాంతి దినాన్ని ఆచరించలేనటువంటి వాడినే. ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు, నాకు ఇలా చెప్పేవాడు ఎవడో లేడు. ఒరే నువ్వు విశ్రాంతి దినం పాటించాలరా, నువ్వు ఆజ్ఞ పాటించాలరా అని నాకు చెప్పేవాడు ఒకడో లేడు. నేను ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నా, నేను ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తున్నానో, ఇప్పుడు నాలాగే ఎవరో మోసపోకూడదు అని చెప్పి నేను కొంచెం క్రైస్తవులు నన్ను తిట్టుకున్నా సరే, నేను ఎంత ధైర్యం చేసి ఎంత సాహసం చేసి క్రైస్తవ్యానికి నేను వ్యతిరేకం అయిపోయినా సరే పర్లేదు. ఎందుకంటే ప్రియులారా, సత్యం మాట్లాడేవాడు ఎప్పుడూ క్రైస్తవ్యానికి వ్యతిరేకే. క్రైస్తవులు ఏమంటారంటే, ఇదిగో ప్రియులారా చూడండి, ఇదిగో బైబిల్కి ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడితే క్రైస్తవులకి నొప్పి రాదు, కానీ క్రైస్తవ్యానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడారో ప్రతి ఒక్కరిని కూడా వేలెత్తి చూపిస్తుంది క్రైస్తవ్యం. ఇది క్రైస్తవ్యానికి నేర్పించినటువంటి బోధ. ఆ క్రైస్తవ పెద్దలు కానీ మతస్థాపకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్రైస్తవులకి ఏం నేర్పించారయ్యా అంటే మాత్రం, ఇదిగో మన మతానికి వేరుగా మాట్లాడుతున్నాడా వీడు దొంగ, వీడు సత్యం బోధించట్లేదు, వీడు అబద్ధపు క్రీస్తు, ఇవన్నీ టైటిల్స్ పెట్టారు వాడికి. ఎందుకు? వాక్యాన్ని వక్రీకరించేది వీళ్ళు, వాక్యం సరిగ్గా చెప్పడం రాదు వీళ్ళకి. విశ్రాంతి దినం ఒకటైతే వీళ్ళు మార్చేసుకుని వీళ్ళకి నచ్చినట్టు చేసుకునేది వీళ్ళు. మళ్ళీ సత్యం చెప్పే వాళ్ళని, సత్యం అనుసరించే వాళ్ళు ఏమంటారంటే, మీరు ధర్మశాస్త్ర వ్యతిరేకులు, ఆజ్ఞలు పాటించట్లేదు, మీరు ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి అని చెప్పి ఎంత అమాయకత్వంగా వీరిని క్రైస్తవ మతం అనేది, లేదంటే క్రైస్తవ పాస్టర్లు అనేవారు వీళ్ళని ఎలా మభ్య పెట్టేసి, ఎంత అలా వీళ్ళని ఈ ఆజ్ఞాతిక్రమం చేయించి పాపంలో పడేశారో, కనీసం ఇప్పటికైనా క్రైస్తవులు కళ్ళు తెరుచుకుంటారని నేను చాలా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ప్రియులరా. అదేవిధంగా ఇంకొక వీడియో, ఇంక ఇది ఫైనల్ అనమాట. ఇంకా విశ్రాంతి దినముని మేమే మార్చేశాము మాకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి స్వయాన క్రైస్తవ స్థాపకులైనటువంటి ఆ రోమన్స్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియానిటీని, ఆరిజిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఈ రోమిలు స్థాపించినటువంటి మతం ఇది క్రైస్తవ్యం అనేది. వారు ఏం చెప్తున్నారో, ఆ పోప్ ఫ్రాన్సిస్ గారు ఏం చెప్తున్నారో ఒకసారి మీరు చూడండి. Dear brothers and sisters, excuse me because I speak in Italian and not speak in English. No Italian, no English, but carefully. È una lingua più semplice e più autentica. E questa lingua del cuore ha un linguaggio e una grammatica speciale. La grammatica semplice, 2 regole. Ama Dio soprattutto e ama l'altro perché è il tuo fratello e la tua sorella. E con queste 2 cose andiamo avanti. Io sono qui con mio fratello, mio vescovo fratello Tony Palmer. Siamo amici da anni e lui mi ha detto del vostro convegno, del vostro raduno. Con piacere vi invio un saluto gioioso
e nostalgico. Gioioso perché a me dà gioia che voi siete riuniti per lodare Gesù Cristo, l'unico Signore, e pregare al Padre e ricevere lo Spirito. E questo dà gioia perché si vede che il Signore lavora in tutto il mondo. È nostalgico perché ma succede come nei quartieri fra noi, no? Nei quartieri ci sono famiglie che si vogliono e famiglie che non si vogliono, famiglie che si uniscono e famiglie che si separano. E noi siamo un po', mi permetto la parola, separati perché i peccati ci hanno separati, i nostri peccati, i malintesi nella storia, ma una lunga strada di peccato comunitario. Ma chi ha la colpa? Tutti abbiamo la colpa, tutti siamo peccatori, soltanto uno è giusto, il Signore. Io ho la nostalgia che questa separazione finisca e ci dia la comunione. Io ho nostalgia di quell'abbraccio nel quale parla la Sacra Scrittura, quando i fratelli di Giuseppe, affamati, sono andati a Egitto per comprare, per poter mangiare. Ma andavano a comprare, avevano i soldi, ma non potevano mangiare i soldi. Hanno trovato qualcosa più, hanno trovato il fratello. Tutti noi abbiamo dei soldi, i soldi della cultura, i soldi della nostra storia, di tante ricchezze culturali, anche religiose, tradizioni diverse. Ma dobbiamo trovarci come fratelli e dobbiamo piangere insieme, come ha fatto Giuseppe, quel pianto che unisce, il pianto dell'amore. Io vi parlo come fratello e vi parlo così semplicemente, con gioia e nostalgia. Facciamo crescere la nostalgia, perché questo ci spingerà a trovarci, abbracciarci e a lodare Gesù Cristo come unico Signore della storia. Vi ringrazio tanto per sentirmi, vi ringrazio tanto per lasciarmi parlare la lingua del cuore e vi chiedo anche un favore, di pregare per me perché ho bisogno delle vostre preghiere. Io prego per voi, lo farò, ma io ho bisogno delle vostre preghiere e pregare al Signore perché ci unisca tutti. E avanti, siamo fratelli, ci diamo spiritualmente questo abbraccio e lasciamo che il Signore finisca l'opera che Lui ha incominciato. Perché questo è un miracolo, il miracolo dell'unità è incominciato. E dice uno scrittore italiano, il Manzoni, famoso, dice questa frase in un romanzo, un uomo semplice del popolo dice questa frase: non ho trovato mai che il Signore abbia incominciato un miracolo senza finirlo bene. Lui finirà bene questo miracolo dell'unità. Vi chiedo di benedirmi e io vi benedico, di fratello a fratello. Un abbraccio. Grazie. కొన్ని సంవత్సరాలుగా ఈ వీడియో నేను వెతికి తీయడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, విశ్రాంతి దినం అనేటువంటి దాన్ని మేమే మార్చేసాము. సండే అంటే సూర్యదేవుని ఆరాధికులుగా జనాలందరినీ మేమే మోసపరిచేసాము అని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ గారు క్లియర్గా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఇంకా క్రైస్తవులు ఏమంటారని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నారు కదా, ఏ దినాన్ని ఆచరిస్తే ఏంటి, దేవుణ్ణే కదా ఆరాధిస్తున్నాము అని చెప్పి అంటారు. ఆ మాట అనేటువంటి స్థితిలోకి వారిని నెట్టేసింది మేమే అని చెప్పి చెప్తున్నాడు క్లియర్గా. ఏ రోజైతే ఏముందయ్యా దేవుణ్ణి ఆరాధించడానికి, మేము ఆరాధించే దేవుణ్ణి ఆయనకి మాకు తెలుసు అంటున్నాడు అని చెప్పి క్రైస్తవులు అంటారు. వాళ్ళని అంత దారుణంగా మేము మోసం చేసేసాము అని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తున్నారు. ఇంకెంతగా మించిన సాక్ష్యము
భూమి మీద ఎవడు ఎక్కడి నుంచి తీసుకురాలేడు. ఎందుకంటే నేను వాక్యానుసారంగా మీకు వివరణ ఇచ్చా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం తిరిగేసాం. మ్యాక్సిమం ఎక్కడ చూసినా సరే విశ్రాంతి దినం అనేది ఫాలో అవ్వాలనేది ఉంది. అది తరతరములకు నిలుస్తుంది అనేది ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇటర్నల్ సబ్బాత్ అనేది కూడా ఉన్నది. దానికి రిలేటెడే ఈ సబ్బాత్ అని చెప్పి మనకి క్లియర్గా ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22, 23 వచనాలు ఒక్కసారి చూద్దాం ప్రియులారా. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ క్లియర్గా ఏం మాట్లాడుతున్నాడు అయ్యా అంటే ఇది ఎటర్నిటీ గురించి మాట్లాడుతున్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి నేను సృజించేటువంటిది ఎలాగైతే ఉంటుందో అందులో నీవు నీ సంతతి ఉంటుందని చెప్పి ఇజ్రాయేల్కి అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలతో పాటు మనం కూడా దేవుని పిల్లలు, మనకు కూడా రక్షణ కలుగుతుందంటే ఆ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. ఏం జరుగుతుందంటే అక్కడ ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు. అంటే ఎటర్నల్ సబ్బాతులో కూడా, అంటే నిత్యత్వంలో కూడా, ఇటర్నిటీలో కూడా ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ కూడా ఈ సబ్బాత్ అనేది ఉంటుంది అనేటువంటిది మనకి ఒక క్లారిటీగా యెషయా గ్రంథం 66లో మనకి క్లియర్గా ఉంది. ఇంతే కాకుండా దీని గురించి అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవాటికి ఛాయే గాని నిజస్వరూపము మెస్సయ్యలో ఉన్నది. అంటే దీన్ని బేస్ చేసుకుని క్రైస్తవులు దీన్ని ఎలాగా తిప్పేశారంటే వాక్యాన్ని, ఇదిగో విశ్రాంతి దినము అమావాస్య పండగ అనేటువంటివి చెయ్యక్కర్లేదు, ఏంటి అవి చేస్తున్నారంటే మీరు అబద్ధంలో ఉన్నారు, అది అవసరం లేదు, అవన్నీ ఛాయ, రాబోవాటికి ఛాయగా నిజస్వరూపం క్రీస్తులో ఉంది, నిజస్వరూపం మెస్సేలో ఉంది, ఇవన్నీ ఛాయ అని చెప్తున్నారు. ఛాయ అంటే ఏంటి? ఛాయ అంటే ఏంటి అంటే ఉన్నదాని యొక్క షాడో. అంటే నేను ఉన్నానని తెలియడానికి కోసం నా షాడో వెనకాల ఉందనుకోండి, ఆ షాడోని చూస్తే ఒక మనిషి ఉన్నాడని తెలియాలి. అంటే షాడో అనేది ఉన్నదానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ రాబో వాటికి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఛాయగా ఉన్నాయి కానీ నిజస్వరూపం రియాలిటీ ఇటర్నిటీలోకి వచ్చేసరికి అక్కడ కూడా ఇవి ఉండబోతున్నాయి. కాబట్టి మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అరే ఇంకో మీరు విశ్రాంతినం చేయట్లేదురా, మీరు దేవుని ఆజ్ఞల్ని తృణీకరిస్తున్నారా అని చెప్పి ఎవరితోని చెప్పించుకోవద్దు. ఇవి అయినా ఛాయే అయినా కానీ ఎవరితోటి మీరు చెప్పించుకోవద్దు. విశ్రాంతి దినం గురించి కానీ, పండగల గురించి కానీ, అమావాస్య దినముల గురించి కానీ మీరు తీర్పు తీర్చి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అంటే ఇక్కడ కొలస్సీలులో ఉన్నటువంటి అన్ని జనులకి క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయిల్ అందరూ ఫాలో అవుతారు, మీరు కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళతో మీరు తీర్పు తీర్చుకునివ్వద్దు. మీరు అన్యులు, మీరు ఇది చేయట్లేదు, మీరు అది చేయట్లేదు, మీరు పండగలు ఆచరించట్లేదని వారితో చెప్పించుకోవద్దు. ఇవి ఛాయే అయినా సరే మీరు వాటిని ఫాలో అవ్వాలి అనేటువంటి సారాంశం ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో క్లారిటీగా వచ్చేస్తుంది. ఇంకెంత ఇదిగా ఎటర్నిటీలో కూడా ఉంటుంది విశ్రాంతి దినము, ఎటర్నిటీలో కూడా ఆయన పండగలు ఉంటాయి, ఎటర్నిటీలో కూడా ఆయన యొక్క ధర్మశాస్త్రము అంటే ఆయన యొక్క ఆజ్ఞలు అనేవి అక్కడ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి క్లారిటీగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంటే ఇంకా కళ్ళు చీకటి కమ్మేసి అంధకారంలోకి దిగిపోయి రోజు రోజుకి ఈ స్పిరిచువల్ లైఫ్లో ఎదగాల్సినటువంటి మనిషి ఏమవుతున్నాడయ్యా అంటే దినదినము దిగజారిపోతూ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఖచ్చితంగా ఈ మనుషులందరూ కూడా వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. సంఘ నాయకులు ఏదైతే చెప్తున్నారో, చర్చ్ పాస్టర్ ఏదైతే చెప్తున్నాడో, పారంపర్యం ఏదైతే ఆచారంగా పోపులు పెట్టారో దాన్నే ఆచరించుకుంటూ వస్తున్నటువంటి పాస్టర్లు ఏదైతే చెప్తున్నారో దీని మీదే ఫోకస్ చేసి ఇదే సత్యం అని అనుకుని సత్యం వినబడుతున్నా కూడా అది అసత్యం అని చెప్పి దాన్ని పెడద్రోమను పట్టేసి పెడచెవిన సత్యాన్ని పెట్టేసి మాకు వద్దు అని అనుకుని ఎందుకు అంటున్నారంటే
ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడానికి మీకు ఫస్ట్‌గా ఇష్టం లేదు. ఎందుకంటే ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులుగా జీవించాలి. కానీ మీరు నీతిమంతులుగా జీవించలేరు. అందుకనే ధర్మశాస్త్రం అంటే భయము. క్రైస్తవులందరికీ ధర్మశాస్త్రం అంటే భయం. ఎందుకంటే దాన్ని పాటించలేమేమో, దాన్ని అనుసరించలేమేమో అని ముందే మైండ్‌లో ఫిక్స్ అయిపోతే నేను ఇంక నిత్య జీవానికి ఏం వెళ్తానో ఆయన ఆ మాట ఫాలో అవ్వడానికి నేను ఒక అడుగు ముందుకు ఎలా వేయగలను? ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. విశ్రాంతి దినం అనేది కొట్టివేయబడలేదు, కొట్టివేయబడదు, కొట్టివేయబడనేరదు. అది ప్రతిష్ఠిత దినము. దానిని ఫాలో అవ్వాల్సిందే. ఇది తప్పు అని ఎవరైనా నిరూపించగలిగితే, ఇప్పుడు నేను విశ్రాంతి దినం గురించి ఏదైతే మాట్లాడానో, విశ్రాంతి దినం పాటించిన అవసరం లేదు, విశ్రాంతి దినం కొట్టివేయబడింది అని ఎవరైనా సరే లేఖనానుసారంగా నిరూపిస్తే ఇది ఛాలెంజ్ కాదు, నేను చాలా ప్రేమపూర్వకంగా చెప్తున్నా. నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను, లేదు నువ్వు విశ్రాంతి దినం అవసరం లేదు, మనకు అవసరం లేదు అని చెప్పి ఎవరైనా నిరూపించగలిగితే నేను ఖచ్చితంగా నేను మానేస్తాను. నాకు ఈజీగా ఉంటుంది. కానీ నాకు ఆయన రాజ్యంలో ఉండాలని ఉంది, ఉండాలి, ఉంటాను. అదేవిధంగా మీరు కూడా ఉండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా తండ్రి చెప్పినటువంటి మాటలను ఫాలో అవ్వండి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో మనం చూసుకుంటే, నేడు నేను జీవమును మరణమును మీ ముందు ఉంచి ఉన్నాను, మీకు ఏది నచ్చితే తీసుకోండి అని చెప్పి తండ్రి అనే దేవుడు ఆల్రెడీ ద్వితీయోపదేశకాండంలో మాట్లాడతాడు. నేను కూడా అదే విధంగా చెప్తున్నా. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 15వ వచనము, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అక్కడ వారు ఆ కనాన దేశాన్ని వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పి పంపించాడయ్యా అంటే, ఇదిగో మీరు నా ప్రజలుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను, ఆజ్ఞలు కట్టడలు విధులను ఆచరించమని ఆయన క్లియర్గా చెప్పాడు. ఇవన్నీ ఇచ్చి నిబంధన చేసుకుని నిబంధన ప్రజల్ని వాగ్దాన దేశంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మనము కూడా నెక్స్ట్ ఇటర్నిటీ అనేటువంటి ఆయన దేశంలో, అప్పుడు పాలుతేనెలు ప్రవహించే దేశం ఎలాగ ఉన్నదో ఇప్పుడు కూడా మనకి ఎటర్నిటీలో నిత్యత్వంలో కూడా అటువంటి వరల్డ్లోకి మనం వెళ్తున్నామంటే ముందుగా ఆయన నిబంధన చేసుకోమంటున్నాడు. ఆయనతో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకుని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కట్టడలు విధులు ఆయన ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే అవి అక్కడ కూడా ఉంటాయి. అందుకనే ముందు నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు తండ్రి దేవుడు. ఇవి రాబో వాటికి ఛాయ నిజ స్వరూపం మెస్సేలో ఉంది. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం అనేది లేదంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు అనేవి ఎప్పుడు కూడా కొట్టివేయబడవు. అదేవిధంగా ఇందాక చూసారు కదా, ఒక్క ఆజ్ఞ మీరినా మొత్తం ఆజ్ఞలన్నీ మీరినట్టే. అయితే మనం ఏదైతే ఆజ్ఞలు పాటించలేదో, ఇప్పటివరకు ఏదైతే తెలియలేదో, దానివల్ల మనకి ఏదైతే మరణం వచ్చిందో ఆ మరణాన్ని మెస్సీయ తన రాను మరణంతో కొట్టివేశాడు. దానిని కొట్టివేశాడు తప్ప ధర్మశాస్త్రాన్ని అనేటువంటిది కొట్టివేయలేదు. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా లేదా అనేటువంటిది ఇంకొక సబ్జెక్ట్లో నేను మాట్లాడతాను. దానికి కూడా అనేకమైనటువంటి లేఖన ఆధారాలతోటి నేను మీకు నిరూపిస్తాను ప్రియులరా. మరి విశ్రాంతి దినం గురించి ప్రస్తుతానికి అయితే ఇది సరిపోద్ది. క్రైస్తవ సహోదరులకి మీరు దీన్ని చదవండి, పరిశీలన చేయండి. పరిశోధించిన తర్వాతే మీరు ఏది సత్యం అయితే దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పటివరకు నేను ఈ తెలుగు ప్రొటెస్టెంట్ బైబిల్ని బేస్ చేసుకుని మాట్లాడిన సబ్బాత్ అనేది, అయితే ఈ విశ్రాంతి దినం గురించి వేరే ట్రాన్స్లేషన్స్లోకి వేరే తర్జుమాల్లోకి వెళ్ళినప్పుడు దీని యొక్క స్టాండర్డ్ అనేది మారిపోతుంటుంది. కాబట్టి అది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది చాలా కష్టమైన సబ్జెక్టు. అది అర్థం చేసుకోవడానికి కూడా చాలా తోరాలో అంటే ధర్మశాస్త్రంలో కొంచెం పట్టు ఉండాలి, డెప్త్గా స్టడీ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సబ్బాత్ గురించి నేను మాట్లాడగలను. అయితే ప్రస్తుతానికి ఇక్కడతో మీకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను ప్రియులారా. మరి దీని మీద మీ సందేహాలు ఏమైనా ఉంటే కూడా నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. కాబట్టి దయచేసి నన్ను ఎవరో కూడా ద్వేషించొద్దు, తిట్టుకోవద్దు. ఎందుకంటే లేఖనం ఏదైతే చెప్పిందో నేను దాన్నే చెప్పాలనుకున్నాను కాబట్టి నేను అదే ఫాలో అవుతాను కాబట్టి అదే చెప్తున్నాను ప్రియులరా. అయితే మరి చూసారు కదా, ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే విశ్రాంతి దినము లేదంటే పునరుద్ధాన దినము, ఏది ఆజ్ఞ ఏది ఆచారం అంటే క్లియర్గా మనకు తెలిసిపోయింది ఏంటంటే విశ్రాంతి దినం అనేటువంటిది ఆజ్ఞ, దానిని ఆచరించబద్దులమై ఉన్నాము. పునరుద్ధాన దినం అనేటువంటిది ఆచారము, ఒక మనుషులు పెట్టినటువంటి పద్ధతి అది. కాబట్టి అది ఆజ్ఞ కాదు, అది మనుషులు కల్పించుకున్న పద్ధతులు.
దానినే దేవోక్తులు అని చెప్పి ఆనాడు పరిశీలి ఎలాగైతే మాట్లాడారో ఈనాడు పాస్టర్లు కూడా అదే విధంగా ఇదిగో వాళ్ళు కల్పించారు, ఇదే పద్ధతి, ఇదే దేవుని మాట, దేవోపదేశంలోని తలంచుచు దేవుని వాక్యమును బొత్తుగా నిరాకరించారు అని చెప్పి మెస్సయ్య ఆనాడు పరిశీలి గురించి అంటున్నాడు. ఈనాడు అదే వాక్యము మన క్రైస్తవ పాస్టర్లకి, మరి క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నటువంటి సహోదరులకి కూడా ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఇది లేఖనము, నాకు ఎవరి మీద వ్యక్తిగత దోషణ అంటూ లేదు. కాబట్టి క్రైస్తవ సహోదరుల హృదయం కనుక నొచ్చుకుని ఉంటే ఈ మెసేజ్ చూసిన తర్వాత నన్ను దయచేసి ప్రేమపూర్వకంగా క్షమించండి. ఎందుకంటే లేఖనం ఏదైతే చెప్తుందో నేను దాన్నే బోధించాను. సత్యాన్ని అనుసరించండి. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు ఆయన జీవాన్ని, ఆయన మరణాన్ని రెండు మీ ముందు పెట్టాడు. అదేవిధంగా నేను ఆయన వాక్యం ఏంటో, ఆయన చెప్పనటువంటి విషయం ఏంటో రెండు కూడా మీ ముందు పెట్టాను. సాక్ష్యాధారాలతో కూడా నేను మీకు నిరూపించాను. కాబట్టి మీరు ఏది ఫాలో అవుతారు అనేది మరి మీకే వదిలేస్తున్నాను. మరి షలోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. షలోమ్ అలేకేం బిషేమ్ యహుషా మెలేక్ హా మషియాక్ బీజ్రడషీం. షలోమ్. థ్యాంక్ యూ.